హలో అందరికీ. ఇప్పుడు మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ సిరీస్లో క్వశ్చన్ ఏమిటంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఆడ్ నెంబర్స్ అప్ టు 1 to n. సో 1 to n వరకు ఆడ్ నెంబర్స్ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకేనా? సో ఈ 1 to n అంటే ఒక రేంజే కదా. సో రేంజ్ అన్నప్పుడు మనం పళ్ళు పని యూజ్ చేయాలి. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, సో మన స్టార్టింగ్ నెంబర్ ఏంటి 1. సో 1 ఇవ్వాలి. ఎండింగ్ ఎంత n ఇవ్వాలి, కామా. సో 1 to n అన్నాం కదా. అంటే ఇప్పుడు సపోజ్ నేను 1 to 5 అని ఇస్తాను. ఓకేనా? 1 to 5 ఇస్తే ఇప్పుడు n అనేది నేను 5 ఇచ్చాను అనుకోండి. n అనేది 5 ఇచ్చాను. సో అది ఇస్తే గిట్ట మనకి ఏ ప్రింట్ అవుతుంది? 1 2 3 4 5 అని ప్రింట్ అవుతుంది కదా. సో ఎంత ఇంక్రిమెంట్ అవుతుంది మనకి? 1 ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇలా 1 ఇవ్వాలి. ఓకేనా? సో రేంజ్ అన్నప్పుడు ఎండ్ ప్లస్ 1. సో ఎండ్ ఎంత? ఎండ్ అంటే ఎన్నే కదా. సో ఎండ్ కాబట్టి ఎండ్ ఎన్ ప్లస్ 1 అంటే ప్లస్ 1 యాడ్ చేయాలి. ప్లస్ 1. ఓకే. తర్వాత సెమీకాలన్, ఎంటర్. సో ఫస్ట్ మనం ప్రింట్ ఐ చేద్దాం. ఎప్పుడైనా సరే మనం స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. సేవ్ చేసి రన్ చేద్దాం. సో మనకి ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే మనం ఎన్ని వాల్యూని ఇవ్వలే కదా. సో ఎన్ అని ఇన్పుట్ తీసుకోలేదు. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ మెథడ్. ఓకే. ఇప్పుడు సేవ్ చేసి రన్ చేద్దాం. సో ఇక్కడ మనం ఇన్పుట్ ఇవ్వాలి. సో నేను ఇప్పుడు ఇన్పుట్ అనేది 4 ఇస్తాను. ఎంటర్. సో మనకి 1 to 4 అనేది ప్రింట్ అయింది. ఓకే, మనకి నెంబర్స్ అనేవి వస్తుంది. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి? నెక్స్ట్ ఇప్పుడు మనం లాజిక్ రాయాలి. ఇప్పుడు మనం ఈ నెంబర్స్ దేంట్లో ప్రింట్ అవుతున్నాయి? ఐలో ప్రింట్ అవుతున్నాయి. సో ఐ మాడ్యులో 2 నాట్ ఈక్వల్ టు 0. ఓకేనా? సో ఐ మాడ్యులో 2 నాట్ ఈక్వల్ టు 0 అయితే మనకేం ప్రింట్ అవ్వాలి? ఐ ప్రింట్ అవ్వాలి. ఓకేనా? సింపుల్ ఏమిటంటే ఈ నెంబర్స్ అంటే ఈ 1తోని 1 డివైడ్ బై 2, 2 డివైడ్ బై 2, 3 డివైడ్ బై 2, 4 డివైడ్ బై 2. ఓకేనా? సో ఇట్లా డివైడ్ చేసినప్పుడు 2తోని మనకి రిమైండర్ అనేది 0 రావాలి. సో ఇప్పుడు మనం 1తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ అనేది 1 వస్తుంది. సో ఇది మనకి ఆడ్ నెంబర్. సో ఇప్పుడు 2 ఉంది, 2ని 2తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 0 వస్తుంది. సో మనకి 0 వస్తే ఈవెన్ నెంబర్ కదా. సో మనకి 1 రావాలి. సో ఆడ్ నెంబర్. అందుకే ఇక్కడ ఏమి ఇచ్చాను అంటే నాట్ ఈక్వల్ అని ఇచ్చాను. అంటే 0కి ఈక్వల్ అవ్వద్దు. రిమైండర్ అనేది 0 కాకుండా 1 రావాలి. ఓకేనా? సో ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది డివైడ్ చేసినప్పుడు రిమైండర్. సో మనకి 1 3 అనేది ప్రింట్ అవుతుంది. చూడండి. సేవ్ చేసి రన్ చేద్దాం. సో ఇక్కడ మనం ఇన్పుట్ ఇద్దాం. సపోజ్ నేను 10 ఇస్తాను. చూసారా? ఇప్పుడు ఏమైంది? 1 to 10 వరకు ఆడ్ నెంబర్స్ అనేవి ప్రింట్ అయ్యాయి. సో 1 ఆడ్ నెంబర్, 3 ఆడ్ నెంబర్స్, 5 7 9 ఇవన్నీ ఆడ్ నెంబర్స్. సో మనకి ఆడ్ నెంబర్స్ అనేవి ప్రింట్ అయ్యాయి. ఓకేనా? సింపుల్గా గుర్తుపెట్టుకోండి, మనం 8తోని 2 డివైడ్ చేస్తే నాట్ ఈక్వల్ అన్నప్పుడేమో ఆడ్ నెంబర్. ఓకేనా? సో ఇక్కడ మనం డబల్ ఈక్వల్ పెడితే ఈవెన్ నెంబర్. సో ఇప్పుడు నేను నాట్ పెట్టాను. అలాగే మీరు ఇలా కూడా ఇవ్వచ్చు. సో డబల్ ఈక్వల్ టు 1, ఎందుకంటే మా రిమైండర్ 1 వస్తే. ఓకేనా? సో ఇప్పుడు 2తోని 1 డివైడ్ చేసినప్పుడు కూడా 1 వస్తుంది రిమైండర్. 2తో 3 డివైడ్ చేసినా మనకి రిమైండర్ 1 వస్తుంది. సో అలా. సో 1 వస్తుంది కదా. సో మనం 1 పెట్టినా కూడా అది ఆడ్ నెంబరే. సేవ్ చేసి రన్ చేయండి. సో ఇక్కడ నేను 10 ఇస్తాను. చూసారా? మనకి సేమ్ అవుట్పుట్ వచ్చింది. 1 3 5 7 9, 1 3 5 7 9.
సో మనకి ఆడ్ నెంబర్స్ అనేవి ప్రింట్ అయ్యాయి. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెంచేయండి.